రాజమహేంద్రవరం కూటమి పార్టీల నాయకులందరి సమన్వయపరిచి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులై వై శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా శనివారం సాయంత్రం స్థానిక ప్రియదర్శిని దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో జనసేన పార్టీ నాయకులు భోజన ఏర్పాటు చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల సమక్షంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. స్వయంగా విద్యార్థులందరికీ భోజనం వడ్డించి ఆప్యాయంగా కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మనందరి తరపున కూడా జనసేన పార్టీ శ్రేణులందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మరెంతో మందికి సేవ చేసే విధంగా ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు కలిగించాలని, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఎన్నో సమస్యలపై నిరంతరం పరిష్కారం కోసం పనిచేస్తూ ఎంతో మందిని ముందుకు తీసుకొస్తూ చేదోడు వాదోడుగా ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అయినా కాకుండా ప్రత్యేకించి వారి యొక్క భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలని అనేక గుప్త దానాలను చేస్తూ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ అందుబాటులో ఉంటూ ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. అటువంటి వ్యక్తి వెనకాల మనం జన సైనికులు కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం, అందులోనే ప్రియదర్శిని అనే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ దగ్గర జరపడం అన్నది చాలా గొప్ప అనుభూతి కింద నేను భావిస్తా ఉన్నాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. క్రిందటి సంవత్సరం పుట్టినరోజుకి దూరంగా ఉండి మనం జాబ్ మేళా పెట్టుకొని అక్కడే నాయకులందరూ కలిసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నన్ను అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరితోటి ఒక ఆఫర్ లెటర్ ఇచ్చే కార్యక్రమం కింద తీసుకొని చేసాం. ఈ సంవత్సరం కూడా జాబ్ మేళా పెడతామంటే నాయకులందరూ కూడా చాలా గుర్రుగా చూసి ఇంకా నిర్ణయాలు మీ చేతిలో లేవు, కాస్త తగ్గించండి ఇవన్నీ అని చెప్పి ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ చెయ్యాలని చెప్పడం. కానీ మరి దైవేచ్ఛ ఏంటో కానీ మరలా రేపు ఢిల్లీకి వెళ్ళాల్సింది కార్యక్రమం ఉంది కాబట్టి మధ్యాహ్నం కల్లా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు వై శ్రీనివాస్ గారికి ఎప్పుడు కూడా కాస్త తెలివి ఎక్కువ ఉంటుంది, అందరి మీద తెలివిగానే ఆలోచిస్తారు. రేపు అక్కడ ఇంతమందితో వచ్చి ఆ తోపులాటలోని ఇక్కడ ఏ ఒక్క కుటుంబ సభ్యుడు అక్కడ గౌరవం తగ్గినా శ్రీను గారికి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించి ఈరోజే కార్యక్రమం పెట్టి అందరినీ చాలా ఫ్రీగా కల్పించే కార్యక్రమం చేశారు. మంచి ఆలోచన ఉండాలి, రాజకీయ నాయకుడిగా ఒక దూరదృష్టి అనేది ఉండాలి, ఆలోచించడం మంచిది. ఏదేమైనా ఇది కూటమి ఒక మంచి కుటుంబ వాతావరణంలో రాజమండ్రి సిటీ వెళ్తా ఉంది. నేను మరలా చెప్తా ఉన్నాను, ఆన్ రికార్డుగా చెప్తా ఉన్నాను, కొన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు అడుగుతా ఉన్నారు మా ఎండోమెంట్స్ కమిటీలు అన్నది ఇంకా